కర్ణాటక ఫలితాల తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని ఆ గుణపాఠంతోనైనా ఇక మారాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని తన నివాసంలో మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా అంతర్గత కుమ్ములాటలతో సీఎం ఎన్నుకునే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం తప్ప మరొకటి లేదనే భావనలో ప్రజలున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. మతోన్మాద బీజేపీకి ఓటేసి గెలిపించిన కుమ్ములాటలతో మారని కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చిన ఫలితాలను చూసిన తర్వాతనైనా బీజేపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశించాం. కానీ వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏక్తా యాత్ర అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారు చేసిన ప్రసంగం కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలో రావాలా అనేటువంటి ఒక దురాలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా కనపడతాం. కర్ణాటకలో ఏం జరిగిందో దాని ద్వారానైనా కొంత గుణపాఠం నేర్చుకొని ఈ దేశం సెక్యులర్ దేశం, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మాత్రం వాళ్ళలో కనబడదు. 4 రోజులైంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ కి ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వచ్చినట్టు కనబడుతుంది. కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూర్చున్న కనీసం ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ పార్టీ అంతర్గత కళాలు, ఆధిపత్య పోరు ఈ దేశానికి ఎలాంటి నాయకత్వం ఇస్తుందో ఒకసారి ఆలోచన. ఈ రాష్ట్రంలో పాపం కాంగ్రెస్ నాయకులు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కింద కూర్చుంటలేరు, పైన నిలబడతలేరు, పగటికల్లు గంట ఉన్నారు. పాపం అక్కడ ఇద్దరే ముఖ్యమంత్రి అభ్యర్థులు కర్ణాటకలో, ఈడ 12 మంది అభ్యర్థులు. కనీసం వాళ్ళు ఎన్నికల